నేను మీకు చెప్పాలి ప్రేరేపణతో ఉన్నది ఏంటంటే, ఏ సంగతి మీ బిడ్డలకు మీరు తెలియజేయాలి, ఆ బిడ్డలు వారి బిడ్డలకు ఏ సంగతిని తెలియజేయాలి. గతంలో నేను ఒక్కసారి చెప్పాను, మీకు గుర్తు ఉందో లేదో. డోన్లో నేను ఒక సభకి వెళ్ళాను. హాస్టల్ వార్డెన్ పర్మిషన్ తీసుకొని ఒక 7th క్లాసు చదివే అమ్మాయి ఆ సభకు వచ్చారు. ఆ పాపతో పాటు 12 సంవత్సరాల వయసు, ఆ పాపతో పాటు స్కూల్ పిల్లలు వచ్చారు. ఆ తర్వాత ఒంటరిగా పంపించలేక ఆ వార్డెన్ కూడా వచ్చారు. డోన్లో నేను సభ ముగించుకున్నాను. ఆ పిల్ల అలాగే నిలబడింది. ఆ పిల్ల ఎవరో కూడా నాకు తెలియదు అసలు. ఆ పిల్ల తర్వాత నేను కారు ఎక్కేటప్పుడు మీతో 2 నిమిషాలు మాట్లాడాలి పర్సనల్గా అని చెప్పింది. సరే అని చెప్పి ఆగి ఏంటి అని అడిగాను. ప్రైజ్లాడు రాజన్న అన్నది. ప్రైజ్లాడుమా, ఎవరు మీరు అన్నాను. ఆదోని నాది అని చెప్పింది. మరి ఆదోని, నేను ఆదోనిలో సేవ చేసింది ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం చేశాను, 15 సంవత్సరాల క్రితం చేశాను. నీ వయసు చూస్తేనేమో 12 సంవత్సరాలు లేవు. నేను నీకు ఎలా తెలుసు అన్నాను. అమ్మ చెప్పారు. ఎవరి గురించి? మీ గురించి. అవునా, మరి ఏమని చెప్పారు? మీరు ప్రార్థన చేశారంట, మాకు పిల్లలు, మా అమ్మగారి పిల్లలు లేకపోతే నాన్నగారికి, మీరు ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించి నేను పుట్టానంట. చూసారా, పుట్టిన దగ్గర నుండి ఈ పాపకు ఆ తల్లి ఇదే మాట చెప్తున్నారు. ఏమని? ప్రార్థన చేస్తే నీవు పుట్టావు, దేవుడు ఇచ్చినటువంటి బిడ్డవు నీవు, ప్రార్థన చేస్తే నీవు పుట్టావు. చూసారా, 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కూడా ఆ పిల్లకి అదే పునాది పడింది. ఎంత స్వతంత్రంగా మాట్లాడుతుందో. ఈ లోపల వార్డెన్ వచ్చి, నేను పంపించను, ఇలా హాస్టల్లో ఉన్న వాళ్ళని మీటింగ్కి పంపించకూడదు, పై అధికారులు ఒప్పుకోరు అంటే, హాస్టల్లో 2 రోజులు భోజనం చేయకుండా ప్రార్థన చేసుకుంటుందండి ఈ పిల్ల. ఈ పిల్ల భారాన్ని, ఈ పిల్ల ప్రేమను అస్సలు రాజన్న చూడాల్సిందే, పర్మిషన్ ఇవ్వాల్సిందే. పుట్టిన దగ్గర నుంచి అనుకున్నాను చూడాలని అని ఈ పిల్ల ఫోర్సును బట్టి ఆ వార్డెన్ మనసు కూడా కరిగిపోయి ఆ పిల్లతో పాటు 20 మంది పిల్లలు తీసుకొని వచ్చింది. ఒకసారి ఆలోచన చేయండి. ఇది చిన్న విషయం, చాలాసార్లు చెప్పాను మీకు ఈ విషయం. ఈ తల్లి తన బిడ్డకి ఇప్పుడు ఏం చెప్పినట్లు? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి.